వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. బెయిల్ అంటే ఏంటి, ఎప్పుడొస్తుంది అనే విషయం న్యాయ వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. కానీ చాలా మందికి బెయిల్ అంటే అసలు ఏమిటో, ఎప్పుడు ఇస్తారో, ఎలా పొందాలో కూడా స్పష్టత ఉండదు. ఈ విషయాన్ని సులభంగా అర్థమయ్యేలా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. బెయిల్ అంటే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కోర్టు అనుమతితో కొన్ని షరతుల మీద తాత్కాలికంగా విడుదల చేయడం. అంటే ఆ వ్యక్తి మీద కేసు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, కానీ విచారణ పూర్తయ్యే వరకు జైలులో ఉంచకుండా బయట ఉండే అవకాశం ఇవ్వడం. ఇది కేవలం తాత్కాలిక స్వేచ్ఛ మాత్రమే. భారతదేశంలో బెయిల్ వ్యవస్థ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో స్పష్టంగా పేర్కొనబడింది. ముఖ్యంగా సెక్షన్లు 436, 437, 438, 439లలో బెయిల్ గురించి వివరాలు ఉంటాయి. ఈ చట్టం ప్రకారం న్యాయం జరిగే వరకు అతన్ని నిర్దోషిగా పరిగణించాలి అనే సిద్ధాంతం ఉంది. అందుకే బెయిల్ అనే వ్యవస్థ వచ్చింది. బెయిల్ ఎందుకు ఇస్తారు అంటే ఒక వ్యక్తి మీద కేసు ఉందని మాత్రమే అతన్ని ఎక్కువ కాలం జైలులో ఉంచటం సరైనది కాదు. విచారణ పూర్తయ్యే వరకు చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి బయట ఉండి తన జీవితాన్ని కొనసాగించడానికి, అలాగే తన కేసుకు సంబంధించిన విషయాలను సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే బెయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. బెయిల్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బెయిలబుల్ అఫెన్స్ లో వచ్చే బెయిల్, మరొకటి నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో వచ్చే బెయిల్. బెయిలబుల్ అఫెన్స్ అంటే చిన్నపాటి నేరాలు, ఉదాహరణకు చిన్న గొడవలు, తక్కువ తీవ్రత ఉన్న కేసులు. ఈ కేసుల్లో బెయిల్ హక్కుగా లభిస్తుంది. పోలీసులు లేదా కోర్టు తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉండవు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే తీవ్రమైన నేరాలు, ఉదాహరణకు హత్య, అత్యాచారము, పెద్ద మోసాలు వంటి కేసులు. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కోర్టు నిర్ణయం. ఇక్కడ జడ్జి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకుంటారు. బెయిల్ ఎప్పుడు వస్తుందంటే అది కేసు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అరెస్ట్ అయిన తర్వాత వెంటనే లేదా కొద్ది గంటల్లోనే బెయిల్ రావచ్చు, కానీ కొన్ని కేసుల్లో రోజులు లేదా వారాలు కూడా పడుతుంది. ముఖ్యంగా నాన్ బెయిలబుల్ కేసుల్లో కోర్టు అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు కొన్ని ముఖ్యమైన అంశాల ఆధారంగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు నేరం ఎంత తీవ్రమైంది, నిందితుడు పారిపోవడానికి అవకాశాలున్నాయా, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా, గతంలో క్రిమినల్ రికార్డు ఉందా వంటి విషయాలను చూస్తారు. బెయిల్ పొందడానికి సాధారణంగా ఒక బెయిల్ పిటిషన్ వేయాలి. లాయర్ ద్వారా కోర్టులో దరఖాస్తు చేస్తారు. కోర్టు అనుమతిస్తే కొంతమంది వ్యక్తులు షూరిటీ ఉండాలి, అంటే ఆ నిందితుడు కోర్టుకు హాజరవుతాడని గ్యారంటీ ఇస్తారు. కొన్నిసార్లు డబ్బు డిపాజిట్ కూడా చేయాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్. ఇది అరెస్ట్ అయ్యే ముందు తీసుకునేటువంటి బెయిల్. అంటే ఎవరికైనా తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తే ముందుగానే కోర్టులో దరఖాస్తు చేసి బెయిల్ తీసుకోవచ్చు. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 438 లో ఉంది. ఇది చాలా కీలకమైన హక్కు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా కొన్ని షరతులుంటాయి. ఉదాహరణకు నిందితుడు తరచూ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలి, సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదు, దేశం విడిచి వెళ్లకూడదు వంటి నిబంధనలు ఉంటాయి. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వంటి వారికి కోర్టులు కొంత సానుకూలంగా వ్యవహరిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా బెయిల్ ఇవ్వడానికి కోర్టులు ముందుంటాయి, కానీ ఇది పూర్తిగా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బెయిల్ అనేది నిందితుడు నిర్దోషి అని అర్థం కాదు, అలాగే దోషి అని కూడా కాదు. కేసు విచారణ పూర్తయ్యే వరకు అతనికి తాత్కాలిక స్వేచ్ఛ ఇచ్చినట్లే. చివరి తీర్పు కోర్టు విచారణ తరువాతే వస్తుంది. కొన్ని సందర్భాలలో బెయిల్ రద్దు కూడా జరుగుతుంది. అంటే నిందితుడు షరతులను పాటించకపోతే లేదంటే కొత్తగా నేరాలు చేస్తే కోర్టు ఇచ్చిన బెయిల్ ను తిరిగి రద్దు చేసి మళ్లీ జైలుకి పంపించవచ్చు. మొత్తానికి బెయిల్ అనేది ప్రతి పౌరుడికి ఉన్న ఒక ముఖ్యమైన న్యాయ హక్కు, కానీ అది ఆటోమేటిక్ గా అందరికీ రాదు. కేసు తీవ్రత, పరిస్థితులు, కోర్టు నిర్ణయం ఇవన్నీ కలిపి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా న్యాయ సలహా తీసుకుని చట్టబద్ధంగా ముందుకు వెళ్లడం చాలా అవసరం.